49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులు, కంటెంట్ క్రియేటర్లు ఇలా దాదాపు ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఏఐ చాట్ బ్యాట్లు భాగమైపోయాయి. ముఖ్యంగా చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినీ వంటి టూల్స్ను అసైన్మెంట్లు తయారు చేయడం నుంచి ఈమెయిల్స్ రాయడం వరకు అనేక పనుల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సౌకర్యాల వెనుక చాలా మందికి తెలియని ఒక కీలక అంశం డేటా గోప్యత. మనం ఏఐ టూల్స్లో టైప్ చేసే సమాచారం ఎక్కడికి వెళ్తుంది, అది ఎంతకాలం నిల్వ ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉపయోగించబడుతుంది అనే అంశాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉదాహరణకు ఒక విద్యార్థి తన కాలేజ్ అసైన్మెంట్ మెరుగుపరచాలని భావించి చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తే అది కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితం కాదు. ఆ సమాచారం ఏఐ కంపెనీల సర్వర్లలో నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ప్లాట్ఫామ్లు ఆ డేటాను తమ మోడళ్లను మెరుగుపరచడానికి ఉపయోగిస్తాయి. అంటే మీరు ఇచ్చిన సమాచారాన్ని భవిష్యత్తులో ఏఐ ట్రైనింగ్ డేటా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. ఇది కేవలం అసైన్మెంట్లకే కాదు, వ్యక్తిగత నోట్స్, ప్రాజెక్టులు, రెజ్యూమ్లు, ఉద్యోగ దరఖాస్తులు, కోడింగ్ ఫైల్స్, వైద్య సమాచారం వంటి సున్నితమైన డేటాకు వర్తిస్తుంది. ఏఐ టూల్స్ వాడుతున్న చాలా మందికి ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండదు. ముఖ్యంగా విద్యార్థులు తెలియకుండానే తమ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్లు, అడ్రస్, కాలేజ్ డాక్యుమెంట్లు, ఇంటర్న్షిప్ ప్రాజెక్టుల వంటి సమాచారాన్ని ఏఐ చాట్బాట్లో పంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ కింద ఉన్న ప్రాజెక్టుల కోడ్లు కూడా ఏఐలో అప్లోడ్ చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం భద్రతపై ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రముఖ ఏఐ ప్లాట్ఫామ్ల వినియోగదారుల చాట్లను డిఫాల్ట్గా సేవ్ చేస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని ప్లాట్ఫామ్లు చాట్లను 30 రోజుల పాటు నిల్వ ఉంచుతుండగా మరికొన్ని దీర్ఘకాలం వరకు స్టోర్ చేస్తాయి. కొన్ని ఏఐ కంపెనీలు వినియోగదారుల అనుమతితో లేదా డిఫాల్ట్ సెట్టింగ్ల ఆధారంగా ఆ డేటాను ఏఐ మోడళ్ల శిక్షణ కోసం కూడా వినియోగించే అవకాశం ఉంది. అందుకే ఏఐ వాడే ముందు ప్రైవసీ సెట్టింగ్లను పరిశీలించడం చాలా అవసరం. ఇటీవల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పే కొన్ని సంస్థలు కూడా తమ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కొన్ని ఏఐ చాట్బాట్లు మీరు ఆపేంత వరకు చాట్ డేటాను శిక్షణ కోసం ఉపయోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అందువల్ల వినియోగదారులు టర్మ్స్ అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ను ఒకసారి పరిశీలించకుండా ఏఐ టూల్స్ ఉపయోగించడం ప్రమాదకరమని టెక్ నిపుణులు చెప్తున్నారు. విద్యార్థులు ఏఐ టూల్స్ని ఎక్కువగా ఉపయోగించే వర్గంగా మారారు. పరీక్షల కోసం నోట్స్ తయారు చేయడం, థీసిస్ డ్రాఫ్ట్లు రూపొందించడం, స్కాలర్షిప్ అప్లికేషన్లు నింపడం, విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ పత్రాలు సిద్ధం చేయడం వంటి పనుల కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో చాలా మంది తమ అసలు వివరాలను నేరుగా నమోదు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో గోప్యతా సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రైవసీ ఫస్ట్ ఏఐ టూల్స్ పై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా డేటాను ఎక్కువ కాలం నిల్వ చేయని, యూజర్ చాట్లపై శిక్షణ ఇవ్వని ఏఐ సేవలను చాలా మంది ఎంచుకుంటున్నారు.